వారి జనన మరణ పునరుద్ధానాలను పోలికగా మనకి ఈ బాప్తిస్మాన్ని ఏర్పరిచాడు. పాత రోత జీవితాన్ని సమాధి చేయబడి కప్పిపెట్టబడి మరణించి పాత రోత జీవితాన్ని సమాధి చేసినప్పుడు నీరు మనల్ని కప్పివేస్తుంది. తిరిగి లేచినప్పుడు నూతన జన్మ క్రీస్తులోకి జన్మిస్తాం. బాప్తిసం అంటే అదే. ముంచుడు బాప్తిసానికి చిలకరింపు బాప్తిసానికి తేడా అది. మునగాలి, మునిగితే సమాధి చేసుకోవాలి. పాత రోత జీవితాన్ని సమాధి చేసినట్టు లెక్క. తిరిగి లేవటం నూతన జన్మ, క్రీస్తులోనికి నూతన జన్మ. అయినట్టు ఇప్పుడు బాప్తిసం తీసుకున్న కానీ మీరు ఎలా ఉండాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. నేను చేసే దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం చేసి మీరు చేశారు. ఇప్పుడు ఏమన్నారు? ప్రేమిస్తున్నాను మనసును చూసి. ఆ మనసును చూసి అనేది ఇప్పుడు కాదు, బారుకు ఉండాలి. కనుక ఇక మీదట ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారు నా కోసం ఈ లోకంకి వచ్చాడు. వ్యక్తిగతంగా ఎవరితో వాళ్ళు నా కోసమే వచ్చాడు, నా కోసమే మరణించాడు, నా కోసమే సిలువలో మరణించాడు, నా కోసమే రక్తాన్ని చింది. ఆయన రక్తం చిందించకపోతే, ఆయన సిలువలో మరణించకపోతే మనకు పాప విముక్తి లేదు, రక్షణ లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే, మీరు నమ్మితే వెళ్దాం, బాప్తిసం ఇస్తాం, వెంటనే పెళ్ళిలో పాల్గొంటున్నాం.